హాయ్ టుడే టాపిక్ వచ్చేసి కలర్స్. కలర్స్ ఎలా వర్క్ అవుతాయో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కలర్స్లో త్రీ టైప్స్ ఉంటాయి. త్రీ టైప్స్ వచ్చేసి ఫస్ట్ టైప్ ఆర్జీబీ, రెడ్ గ్రీన్ బ్లూ అనేసి, తర్వాత హెచ్ఈఎక్స్ హెచ్ఎస్ఎల్ అనేసి త్రీ త్రీ టైప్స్ ఉంటాయి. అవి ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు వచ్చేసి ఒక ట్యాగ్ని అయితే తీసుకోండి. ఒక పీ ట్యాగ్ అనేది లేదంటే ఏదైనా తీసుకోండి. దీని లోపల హలో హలో వరల్డ్ అని రాశాను. లైక్ దిస్ హలో వరల్డ్ అని రాశాక దీనికి ఒక క్లాస్ నేమ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఒక ఆట్రిబ్యూట్ క్లాస్ నేమ్ వచ్చేసి హలో అనేది తీసుకుంటున్నా. ఇక్కడ ఆ హలోకి కలర్ అనేది ఇస్తున్నా. కలర్ వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి బ్లూ అని ఇచ్చారు అనుకోండి, బ్లూ అనేది అసైన్ అవుతుంది. దిస్ ఇస్ ద బేసిక్ అబౌట్ కలర్. కలర్ ఎలా అసైన్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. ఈ కలర్స్లో కూడా టైప్స్ ఉంటాయి అనమాట. మీకు కలర్స్ ఉందనుకుంటా. ఈ కలర్స్లో కూడా టైప్స్ ఉంటాయి. అవి ఏం టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు వచ్చేసి మీ కర్సర్ని ఈ బాక్స్ కలర్ షేప్ ఉంది కదా, ఇక్కడికి తీసుకువెళ్ళండి. ఆటోమేటిక్గా మీకు ఇలా అయితే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ రెడ్ ఆర్జీబీ అంటే నథింగ్ బట్ రెడ్ గ్రీన్ బ్లూ అని అర్థం. ఈ రెడ్ గ్రీన్ బ్లూలో ఈ వాల్యూస్ ఏంటి బ్లూ అని అడగచ్చు మీరు. ఈ వాల్యూస్ అనేది మనం ఇక్కడ తీసుకునే కలర్ని థిక్నెస్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక సర్కిల్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు డ్రాగ్ చేయండి. కలర్స్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటాయి. మీరు ఈ కలర్స్ని థిక్ థిక్ కావాలంటే థిక్నెస్, లేదంటే లైట్ కావాలంటే లైట్గా, డార్క్ కావాలంటే డార్క్గా తీసుకోవచ్చు. అది మీరు ఇక్కడ ఈ లాస్ట్లో రెయిన్బో కలర్స్లో కానీ వస్తుంది కదా, ఇక్కడ మీరు డ్రాగ్ చేసి మీకు కావాల్సిన కలర్లోకి తీసుకోవచ్చు అనమాట. ఇలాగా తీసుకునే కొద్దీ అది రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటుంది. మీరు కావాల్సిన చోటుకి మీరు డ్రాగ్ చేసుకుంటా మీకు కావాల్సిన కలర్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇది ఉంది కదా సెంటర్లో, ఇది ట్రాన్స్పరెన్సీ. మన కలర్కి ట్రాన్స్పరెన్సీ అనేది అప్లై చేస్తుంది అనమాట. లైక్ మీరు దీన్ని డ్రాగ్ చేసే కొద్దీ కలర్ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గుకుంటూ వస్తుంది. నేను వచ్చేసి ఫస్ట్ ఒక 50% పెట్టి మీకు చూపిస్తాను. 40% పెట్టాను కదా, ఇది ట్రాన్స్పరెన్సీ. ఈ త్రీ వాల్యూస్ అనేది మన కలర్ థిక్నెస్ ప్లస్ దానికి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసిపోతే ఆటోమేటిక్గా ఫస్ట్ అనేది 0 ఉంటుంది, ప్లస్ థిక్నెస్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇలాగైతే వర్క్ అవుతుంది. నేను ఫుల్ థిక్నెస్ తీసుకొని ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువ తీసుకొని నేను బ్లూ కలర్, ఇది స్కై బ్లూ కలర్ ఇది తీసుకున్నా. తర్వాత పోర్ట్లోకి వెళ్ళేసి చూస్తే మీరు గమనించు, చాలా చూసి ఇక్కడ థిక్నెస్ అనేది తగ్గింది. టిక్ అంటే దాని యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గింది. థిక్నెస్ అనేది నేను చాలా పెట్టినా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గింది అనమాట. ఇప్పుడు మీరు వెళ్ళేసి అగైన్ మీరు కలర్లోకి వెళ్ళేసి థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తా ఫుల్. అగైన్ మీరు వెబ్ పేజ్లోకి వెళ్ళేసి చూడండి, థిక్నెస్ చాలా పెరిగి ఉంటుంది చూడొచ్చు. అంటే ట్రాన్స్పరెన్సీని ఇలా వర్క్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీకి ఇది ఒకటి. తర్వాత ఇవి కలర్స్, మనం డిఫరెంట్ కలర్స్, వైట్ కలర్ కావాల్సిన వైట్ కలర్, అదే ఈ స్కై బ్లూ కలర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని డార్క్ కలర్లో కావాల్సి డార్క్ కలర్లో పెట్టుకోవచ్చు. ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రెడ్ గ్రీన్ బ్లూ కలర్లో అలాగే ఇంకో టైప్స్ ఉంటాయి. మీ కర్సర్ని ఈ రెడ్ గ్రీన్ బ్లూ దీని మీదకి వెళ్ళేసి ఒక క్లిక్ ఇస్తే తర్వాత హ్యాష్ అనేసి ఒక హ్యాష్ ట్యాగ్స్తో కలర్స్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ సిమిలర్గా రెడ్ గ్రీన్ బ్లూ అలాగే ఉంటుంది. ఏం డిఫరెన్స్ ఉండదు, లైట్గా డిఫరెన్స్ ఉంటుందంటే దీన్ని ఒక డ్రాగ్ చేసుకుంటే సేమ్ దానిలాగే ట్రాన్స్పరెన్సీ ప్లస్ మీరు కలర్స్ని ఎక్కడ కావాల్సింటే అక్కడికి అలాగే తీసుకోవచ్చు. తర్వాత దీని మరి కర్సర్ని దీని మీదకి తీసుకెళ్ళి క్లిక్ ఇస్తే హెచ్ఎస్ఎల్ అనేసి వస్తుంది. ఇది కూడా సేమ్ దానిలాగే రెడ్ గ్రీన్ బ్లూ లాగే కొంచెం ఇది అడ్వాన్స్ ఉంటుందంటే లైక్ థిక్నెస్లో కానీ ఏదైనా అడ్వాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది హెచ్డబ్ల్యూబి, దీన్ని ఎక్కువ యూజ్ చేయము. ఇది పర్సంటేజెస్లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. హైలీ రికమెండెడ్ వచ్చేసి ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూనే రికమెండ్ చేస్తాను. దీంట్లోనే పర్ఫెక్ట్గా మనకైతే విజిబుల్ అయితే దీన్నే యూజ్ చేయండి మీరు కూడా. ఇలాగ కలర్స్ని అయితే రిప్రజెంట్ చేయొచ్చు. ఇంకా బాగా కలర్స్ గురించి వెరిఫైడ్ అవ్వాలంటే మీరు అగైన్ మీ వెబ్ బ్రౌజర్లో వెళ్ళేసి కలర్స్ ఇన్ సిఎస్ఎస్ అని సెర్చ్ చేయండి. కలర్స్ ఇన్ సిఎస్ఎస్ అని సెర్చ్ చేస్తే నా నెట్వర్క్ అనేది చాలా స్లో ఉంది. రైట్,
ఓకే, ఇక్కడ W3 స్కూల్స్ అని కలర్స్ అని వచ్చింది కదా, ఈ వెబ్సైట్ హైలీ రికమెండెడ్. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వెబ్సైట్ని అయితే రికమెండ్ చేయండి. ఎందుకంటే దీంట్లో చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు స్టూడెంట్స్. ఫ్రీగా ఉంటుంది, ఓపెన్ సోర్స్ కానీ చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. నేను కానీ ఇనిషియల్ డేస్లో దీన్నే యూజ్ చేసేవాడిని. సరే, నా నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది, నేను పాస్ చేస్తాను కొంచెం. ఓకే, మనకి ఎటు వచ్చిందనమాట. ఇక్కడ సిఎస్ఎస్ కలర్స్ అని చూపిస్తాను కదా, ఈ కలర్స్ని మీరు ఇక్కడ కలర్స్ చూపిస్తాను కదా, ఈ కలర్స్ వాల్యూస్ దాని కలర్ నేమ్ ప్లస్ కలర్ వాల్యూని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ బ్లాక్కి #000 అని, అలాగే బ్రౌన్కి, బ్లూ వైలెట్కి ఇలాగా కలర్స్కి దాని వాల్యూస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఆ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ వాల్యూస్ని కాపీ చేసుకొని లైక్ దిస్ కాపీ చేసుకొని అగైన్ మీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ కలర్ వాల్యూని రిమూవ్ చేసేసి ఆ కలర్ వాల్యూని ప్లేస్ చేసేసి మీరు వెళ్ళైతే మీ వెబ్ బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు. హలో వరల్డ్కి అనేది చేంజ్ అయింది అనమాట కలర్. ఇలాగా కలర్ వాల్యూస్ని వేరే వేరే వెబ్సైట్లు చాలా ఉంటాయి, ఇలాగే చాలా వెబ్సైట్లలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ సింపుల్ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది. నేను హైలీ రికమెండ్ చేసేది వచ్చేసి RGB. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది, నేను పర్సనల్గా యూజ్ చేసాను కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ గురించి చూద్దాం. బ్యాక్గ్రౌండ్స్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఈ బాడీ క్లోజ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్కి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ బాడీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా. సారీ, బాడీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇవ్వండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసి నేను వచ్చేసి దీనికి బ్లూ ఇస్తున్నాను. బ్లూ ఇచ్చేసి అగైన్ మీ వెబ్ పేజ్లోకి వెళ్ళేసి చూస్తే ఈ బాడీకి అంతా కలర్ అయితే చేంజ్ అయింది అనమాట. చూడొచ్చు, బ్లూ కలర్లోకి అయితే చేంజ్ అయింది. ఇలాగా బ్యాక్గ్రౌండ్ కలర్ని యూజ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేసినప్పుడు మనకి కలర్ అనేది విజిబుల్గా లేదు కదా బ్రో అని మీరు అనొచ్చు. మీరు కలర్ విజిబుల్గా లేదంటే ఈ హలోన్ అనేది నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక ఫోటో వెళ్ళేసి చూపిస్తాను మరి అగైన్. ఈ టెక్స్ట్ అనేది అంత విజిబుల్గా లేదు కదా బ్రో, బ్లాక్ కలర్లో ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ టెక్స్ట్ ఈ కలర్కి విజిబుల్గా లేదు, అలాగే సూటబుల్గా లేదనొచ్చు. దానికి మీరు ఏం చేస్తారంటే కలర్ అని తీసుకుంటే మీరు వైట్ కలర్లో ఏంటిడా వైట్ ఇచ్చేస్తే వైట్ అయినా ఏదైనా మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్కి ఈ కలర్ రిప్రజెంట్ అయ్యేలాగా ఇచ్చేసి వైట్ కలర్. అగైన్ మీ వెబ్ పేజ్లోకి వెళ్ళేసి చెక్ చేస్తే గమనించి వైట్ కలర్లోకి అయితే టెక్స్ట్ని అయితే చేంజ్ చేసింది అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఈ కలర్ అనేది మనం రాసే టెక్స్ట్ని ఆ ఎలిమెంట్ లోపల, ఈ బాడీ ఎలిమెంట్ లోపల రాసే టెక్స్ట్ని అంతా వైట్ కలర్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ హలో వరల్డ్ కూడా కన్వర్ట్ చేసింది అనమాట. అలాగా వర్క్ అవుతుంది. మీరు ఇంకోటి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేసి ఈ ఫోర్త్లో ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ఫైల్ లోపల పేస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లోకి వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీని ఓపెన్ చేసి ఈ ప్రాపర్టీ వాల్యూలో URL అని ఇవ్వండి. URL వేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రికమెండ్ చేస్తుంది. క్లిక్ ఇచ్చేస్తే ఆ css.png ఉంది కదా, ఈ నేమ్ని ఇక్కడ ఇచ్చేయండి. CSS ఆటోమేటిక్గా మీ ఫైల్లో సక్సెస్ఫుల్గా ఉంటే అది రికమెండ్ చేస్తుంది. దాన్ని ఇక్కడ ఇచ్చేసాను. సక్సెస్ఫుల్గా ఇచ్చిన తర్వాత మీరు అగైన్ మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి చూశారు కదా, ఆ ఇమేజ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఒక చిన్న ఫాల్ట్ ఉంది. ఏంటంటే ఇది రిపీట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే దీని సైజు లెంత్ అని డిఫాల్ట్కి తీసుకొని దీని సైజ్ ఇక్కడదానే, నేను కర్సర్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడదానా కర్సర్ డిఫాల్ట్కి తీసుకొని ఇది రిపీట్ అవుతుంది. అగైన్ రిపీట్ అవుతుంది అనమాట. ఈ రిపీట్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిపీట్లో నో రిపీట్ అని ఇవ్వండి. ఇక్కడ నో రిపీట్ అని ఇచ్చేసి అగైన్ మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి చూడొచ్చు, రిపీట్స్ అనేది ఆగిపోయినాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ రిపీట్స్ ఆగిపోయినాయి. ప్లస్
ఈ రిపీట్స్ కావాలనుకుంటే నో రిపీట్స్ కాడ రిపీట్స్ అవనివ్వండి. కొన్నిసార్లు రిపీట్స్ అనేది రావు. రిపీట్స్ రాకపోతే మీరు రిపీట్స్ అని ఇచ్చిన రిపీట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడొచ్చు, రిపీట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. రిపీట్స్ డిస్ప్లే అయింది. ఈ రిపీట్స్ అనేది మీకు ఎక్స్ యాక్సిస్ వైజ్గా రావాలా, వై యాక్సిస్ వైజ్గా రావాలా అనేది రిప్రజెంట్ గానే చేసుకోవచ్చు. ఎక్స్ యాక్సిస్ వైజ్ రావాలంటే ఎక్స్ అని ఇచ్చేస్తే అగైన్ మీ వెబ్ పేజ్లోకి వెళ్ళేసి చూడొచ్చు, ఈ రిపీట్స్ అనేది ఎక్స్ యాక్సిస్ వైజ్ గానే వచ్చాయి, అంటే స్ట్రైట్గా వస్తున్నాయి ఇలాగా. తర్వాత వై యాక్సిస్ వైజ్గా వస్తే తర్వాత ఇలా నిలువుగా మనకి రిపీట్స్ అనేది వస్తున్నాయి అనమాట. ఇలాగా రిపీట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనకి రిపీట్స్ వద్దనుకుంటే నో రిపీట్ అని ఇచ్చేస్తే అయిపోతుంది. సరే, అయ్యింది. నేను తప్పు బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఇక్కడ నో రిపీట్ అని ఉంది కదా ఫోటోలో, ఆ రిపీట్ తీసేస్తే చాలు. ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అయిపోయినాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ అని ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ అని ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ సైజుని తీసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ సైజులో మీరు బ్యాక్గ్రౌండ్ యూఆర్ఎల్కి సైజు కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 400 పిక్సెల్ ఇస్తున్నా. ఈ పిక్సెల్ యూనిట్స్ అనేటివి నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీరు కూడా 400 దాని సరిపరాగానే తీసుకోండి. ఒక 400 పిక్సెల్స్ అనేది తీసుకున్నాను. చూడొచ్చు, మన ఇమేజ్ 400 పిక్సెల్ వైజ్ అది మనకి డిక్రీజ్ అయిందనమాట. ఇలాగా 400 పిక్సెల్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేసి ఇక్కడ వచ్చింది కదా. ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ లో మీరు ఇమేజ్ ని ఏ సైడ్ పెట్టుకోవాలనుకుంటే ఆ సైడ్ పెట్టుకోవచ్చు. మీరు రైట్ అని ఇచ్చారనుకోండి, రైట్ అని ఇచ్చాను కదా, అగైన్ మీ వెబ్ పేజ్ లో వెళ్ళేసి చూస్తే ఇమేజ్ అనేది రైట్ సైడ్కి అయితే డిస్ప్లే అయింది. ఇలాగ రైట్ సైడ్కి అయితే డిస్ప్లే అయింది. తర్వాత మీకు రైట్ వద్దు, లెఫ్ట్లో నీళ్ళు అంటే లెఫ్ట్ అని ఇచ్చేస్తే లెఫ్ట్ సైడ్కి అయితే ఇలాగ డిస్ప్లే అవుతుంది. ప్లస్ టాప్ అంటే పైన అని అర్థం. టాప్ అని ఇచ్చానంటే ఇలాగ టాప్ సైడ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది సెంటర్ వైజ్ గా. ఇలాగ బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ అనేది వర్క్ అవుతాయి అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ ని నేను డీటెయిల్ గా ఫర్దర్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని ఇచ్చేసాను అనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ అనేది వర్క్ కావు. మీరు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్స్ అయినా బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్స్ అయినా బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ అయినా రెండింటిలో ఒకటే యూస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అయితే యూస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ లో ఫిక్స్డ్ ఆర్ స్క్రోల్ అనేవి ఉంటాయి. ఫిక్స్డ్ అంటే మీరు అగైన్ వెబ్ పేజ్ లోకి వెళ్ళేసి చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్క్రోల్ చేసినా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పర్టికులర్గా ఇక్కడే ఫిక్స్ అయ్యేసి ఉంటుంది. మీకు అది ఎట్లనో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. తర్వాత ఎట్లా అంటే నేను ఒక లో మోడ్ తీసుకొని సరే ఒక పీటర్లో లూరం, ఈ లూరంని మల్టిపుల్ టైమ్స్ కాపీ చేస్తాను. మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసిన తర్వాత మీరు అగైన్ వెబ్ పేజ్లో వెళ్ళి చూస్తే సారీ ఇంకా చాలా చేస్తాం. మీరు అగైన్ మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి చూస్తే ఇక్కడ గమనించు, వెన్ యూ ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాను అనమాట. ఈ స్క్రోల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంది, అంటే కదలట్లేదు. చూస్తున్నారు కదా, స్క్రోల్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంది. ఇలాగా మీరు వచ్చేసి అగైన్ మీరు వెబ్ పేజ్లో వెళ్ళేసి
అంటే మీరు టెక్స్ట్ ఎడిటర్లోకి వెళ్ళేసి ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్లో ఫిక్స్డ్ తీసేసి స్క్రోల్ పెట్టండి. స్క్రోల్ అని పెడితే వెన్ యూ స్క్రోల్ ది వెబ్ పేజ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కూడా ఆటోమేటిక్ స్క్రోల్ అవుతుంది. చూడొచ్చు ఇలాగా బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అయితే ఇలా యూజ్ చేయొచ్చు. ఫిక్స్డ్ అండ్ స్క్రోల్ అనేది దీంట్లో ఉంటాయి. ఐ హోప్ నేను ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సిఎస్ఎస్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ.